విశాఖ కేంద్ర కారాగారంలో ఖైదీలకు గంజాయి సరఫరా చేసే యత్నంలో ఓ ఉద్యోగి అధికారులకు చిక్కాడు. జైలు సిబ్బంది తనిఖీల్లో ఈ వ్యవహారం బయటపడింది. జైలు సూపరింటెండెంట్ ఎస్ కిషోర్ కుమార్ వివరాల ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాస్ ఫార్మసిస్ట్ గా ఏడాది నుంచి డిప్యూటేషన్ పై విశాఖ కేంద్ర కారాగారం ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. ఈ జైలుకు సంబంధించి ప్రత్యేకంగా వైద్యులు ఫార్మసిస్టులు నియమించకపోవడంతో డిప్యూటేషన్ పై వచ్చిన వారే పనిచేయాల్సి ఉంటుంది. శ్రీనివాస్ మంగళవారం డ్యూటీకి వచ్చేటప్పుడు భోజనం క్యారేజీ తీసుకొచ్చారు. అందులో గంజాయి ఉన్నట్లు జైలు ప్రధాన ద్వారం వద్ద సిబ్బంది తనిఖీలో బయటపడింది. ప్రధాన ద్వారం సెక్యూరిటీ సిబ్బంది జైలులో పనిచేస్తున్న ఉద్యోగుల రాకపోకల సమయంలో తనిఖీలు చేస్తుంటారు. దీనిలో భాగంగా చేపట్టిన తనిఖీల్లోనే శ్రీనివాస్ క్యారేజీలో 90 గ్రాముల గంజాయి పట్టుబడింది. దీంతో శ్రీనివాస్ పై ఆరిలో పోలీసులకు సూపరింటెండెంట్ ఫిర్యాదు చేశారు. గంజాయి స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆరిలోవ సిఐ మల్లేశ్వరరావు తెలిపారు. రిమాండ్పై సెంట్రల్ జైలుకు తరలించినట్లు పేర్కొన్నారు. ఎవరైతే గుర్రాల సాయి ఉన్నారో పతివాడికి ఊరిసే వాళ్ళ బ్రదర్ ఇచ్చాడు అన్నది ఆయన చెప్పిన వెర్షన్. కాబట్టి ఆయన పట్టుకెళ్ళడానికి కూడా కొంత డబ్బులు తీసుకుంటాడు ఈ లోన్కి తీసుకెళ్ళడానికి. దాని మీద కూడా మేము రీజనల్ డైరెక్టర్గా కూడా ఆయన మీద స్పెషల్ రిపోర్టు పెట్టడం జరుగుతుంది. ఇంకా దాని మీద దర్యాప్తు చేస్తాం.